అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మినీ వరల్డ్. ఈ వేడి అంటే చాలా క్లైమేట్ అనేది వేడి ఎక్కువ ఉంది కాబట్టి సో మనకి ఎప్పుడు చలువుగా ఉండాలనేసి మస్క్ మిలన్ జ్యూస్ అనేది రెడీ చేస్తున్నాం అనమాట. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోదామని చూసేద్దామా. ఫస్ట్గా ఒక మస్క్ మిలన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పైన పొట్టు ఉండకూడదు, ఆ స్కిన్ అనేది తీసేసి మనం కట్ చేసి వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మనం దీంట్లో పాలు అనేది యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. రంజాన్ స్టార్ట్ అయితే ఈ ఫ్రూట్ జ్యూస్ అయితే మేము ఎక్కువ తాగుతాం ఇంట్లో. దీంతోపాటు సబ్జా గింజలు అనేది మేము యాడ్ చేసుకుంటాం అనమాట. సో నేను ఇఫ్తియార్లో ఏమేమి తీసుకున్నాం అనేది వీడియో కూడా చేసినాను. సో ఆ వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి ఒకసారి. చూస్తుంది కదా, ఒక ఫుల్ పండు అనేది మేము తీసుకున్నాము. ఫుల్ పండు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి జార్లో అనేది వేసుకుంటున్నాం అనమాట. ఈ ఒక ఫ్రూట్తో మనము 5 మంది తాగొచ్చు అనమాట జ్యూసు. చూసుగా దానికి మేము 4 నుంచి 5 స్పూన్లు షుగర్ వేసుకున్నాము. స్వీట్ అనేది దాంట్లో తక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవాలి, బట్ ఆ ఫ్రూట్లో కొంచెం స్వీట్ ఉంది, దానికోసమే ఎక్కువ కాకుండా కొంచెము 4 స్పూన్తో సరి చేసుకున్నాము మేము షుగర్ అనేది. ఇలా వేసుకున్నాక ఫస్ట్ మనం ఈ రెండు కలిసి మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసినా కదా, జ్యూస్ అనేది అయిపోయింది. ఇది మనం ఒక గిన్నెలో వేసుకొని అందులో మనం తర్వాత పాలు అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత వచ్చిందన్నమాట ఒక పండుకి. దాంట్లో మేము 1/2 లీటర్ పాలు అనేది యాడ్ చేసుకున్నాము. మీరు అనుకోవచ్చు పాలు వేసినాక టేస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందేమో అనేసి. అస్సలు కాదండి, రియల్లీ చెప్తున్నాను. అస్సలు పాలు యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా పెరుగుతుంది, కానీ టేస్ట్ అనేది ఇంకా తగ్గదు, డిఫరెంట్గా కూడా ఉండదు, టేస్ట్ బాగుంటుంది. సో బయట మనం ఇది ఒక గ్లాస్ తీసుకోవాలంటే దీనికి 40 రూపీస్ 50 రూపీస్ తీసుకుంటారు. అదే మనం కన్నా ఇంట్లో ఇప్పుడైతే ఈ ఫ్రూట్ ప్రైస్ 1 కేజీ నేను 40 రూపీస్ 50 రూపీస్ అని తీసుకొచ్చినాను. చూస్తున్నారు కదా, ఒక ఫ్రూట్కి ఒక గ్లాస్కి ఎంత డిఫరెంట్ ఉంది కదా. సో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మళ్ళీ మనం నానబెట్టిన సబ్జా గింజల్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి అనమాట. చాలా చలువు ఉంటుంది కదా, వేడి తగ్గిస్తుంది. సో ఈరోజు వ్లాగ్ ఇంతే అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి, వీలైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.